హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 67వ ప్రజెంటేషన్. మరుగైన చరిత్ర రెండవ భాగము, ద హిడెన్ హిస్టరీ పార్ట్ 2. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీ అనంత జ్ఞానంలో అంతంలో జరగబోయే వాటిని ప్రారంభం నుండి మీరు మాకు బయలుపరుస్తున్నారు. వాటిని మేము గుర్తించడానికి మీరు మాకు గుర్తులను ఇచ్చారు. ఈ ప్రవచనాలను మీ సంఘమునకు మీరు బోధించి కృపకాలమునకు మీరు అక్కడి కొరకు మీ ప్రజలను మీరు సిద్ధపరుస్తున్నారు. ఈ వర్తమానము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వర్తమానమును మేము బోధిస్తూ ఉండగా ఈ వర్తమానం వినేవారందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మీ కృపకాలమునకు ముగింపునకు సిద్ధపడి రాకడి కొరకు సిద్ధపడి మీ నీతి రాజ్యంలో ఉండే గొప్ప ధన్యతను మీ ప్రజలకు మీరు అనుగ్రహించమని, ఈ సమయంలో వాక్యం బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మరుగై ఉన్న చరిత్ర, దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో ఉన్న చరిత్రను మనము చూస్తున్నాము. దానియేలు గ్రంథము 3 సార్లు విప్పబడిందని మనం లాస్ట్ ప్రజెంటేషన్లో నేర్చుకున్నాము. 1798వ సంవత్సరంలో ఒకసారి, రెండవసారి 1989వ సంవత్సరంలో రెండవసారి, మూడవసారి 2023వ సంవత్సరం. మూడవసారి దానియేలు గ్రంథము విప్పబడినప్పుడు చివరి పరీక్ష ప్రారంభమైంది. ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్ బిగాన్. 2023 సంవత్సరంలో దానియేలు గ్రంథము మూడవసారి విప్పబడింది. ఇది ఈరోజు మనము కాన్సన్ట్రేట్ చేయబోయే అంశము. 2023వ సంవత్సరం. దీనిని అర్థం చేసుకోవాలని అంటే మనము వెనుకకు వెళ్ళాలి. 10 మంది కన్యకల ఉపమానము అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవం అని మనం నేర్చుకున్నాము. 10 మంది కన్యకల ఉపమానములో మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము, తర్వాత మూడవ దూత వర్తమానాన్ని మనము చూస్తాం. అంటే 10 మంది కన్యకల ఉపమానము ఇది 3 దూతల వర్తమానము చరిత్ర. మిసెస్ వైట్ ఏమని చెప్పారనంటే, ఈ చరిత్ర మరలా ఇది రిపీట్ అవుతుంది టు ద వెరీ లెటర్. దీన్నే మనము ప్రాఫెటిక్ హిస్టరీ అని పిలవచ్చు, లేకపోతే మిల్లర్ రైట్ హిస్టరీ. ఇది మళ్ళా రిపీట్ అవుతుంది. అనగా 1798 నుండి 1844 మధ్య కాలంలో, ప్రాముఖ్యంగా 1840 to 1844లో జరిగినవి ఈ చరిత్ర మళ్ళా రిపీట్ అవుతుంది. ఎందుచేతనంటే దేవుడు అంతంలో జరగబోయేదాన్ని మొదట జరిగిన దాంతో మనకి బయలుపరుస్తాడు. అనంటే అంతంలో ఏమి జరుగుతుందో మనకి తెలియాలనంటే మిల్లర్ రైట్ హిస్టరీలో ప్రారంభంలో అక్కడ ఏమి జరిగిందో ఆ చరిత్ర మనకి తెలిస్తే అప్పుడు చివరిలో ఏమి జరుగుతుందో మనకి తెలుస్తుంది. కనుక అందుచేత మనము 2023వ సంవత్సరము యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనంటే ప్రాఫెటిక్ హిస్టరీ, మిల్లర్ రైట్ చరిత్రను మనము చూడాలి. 1798వ సంవత్సరంలో మొదటి దూత వర్తమానము వచ్చింది. 1840వ సంవత్సరంలో మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. మొదటి దూత వర్తమానము శక్తి పొందినప్పుడు పరీక్ష కాలము ప్రొటెస్టెంట్స్ వారికి ప్రారంభము అయింది. 1842లో రెండవ దూత వర్తమానము వచ్చింది. అప్పుడు 1843 చార్ట్ పెట్టుకుని వారు మిల్లర్ రైట్స్ బోధించడం ప్రారంభించారు. అప్పుడు ప్రొటెస్టెంట్స్ వారు ఈ వర్తమానం నాకు వారి యొక్క ద్వారాలను మూసివేశారు. అంటే
ప్రొటెస్టెంట్స్కి టెస్టింగ్ ప్రాసెస్ 1840లో ప్రారంభమైతే 1842లో వారికి కృపకాలము ముగిసింది. 1842లో మిల్లర్ రైట్స్కి వారికి టెస్టింగ్ ప్రాసెస్ కాలము వారికి ప్రారంభమైంది. రెండవ దూత వర్తమానం వచ్చిన తరువాత రెండవ దూత వర్తమానమునకు మూడవ దూత వర్తమానమునకు మధ్యన మనము వారు యేసుక్రీస్తు వారు రెండవసారి లోకానికి వస్తున్నారని బోధించారు. యేసుక్రీస్తు వారు రారు కనుక వారికి మొదటి డిసప్పాయింట్మెంట్, నిరాశ కలుగుతుంది. ఈ మొదటి నిరాశ కలిగిన తరువాత రెండవ దూత వర్తమానము అది శక్తి పొందుతుంది. కనుక 1843లో యేసుక్రీస్తు వారు వస్తారని బోధించారు. యేసుక్రీస్తు వారు 1843లో రాలేదు. వారికి ఆశాభంగము కలిగింది. సో కనుక ఆశాభంగం కలిగిన తర్వాత 10 మంది కన్యకులు ఉపమానంకి వెళ్తే వీళ్ళు నిద్రపోయారు ఆశాభంగం కలిగిన తర్వాత. మరలా వీళ్ళు ఎప్పుడు లెగిస్తారు? వీళ్ళకి అర్ధరాత్రి కేక వస్తుంది, వర్తమానం వస్తుంది. వచ్చినప్పుడు వారు లెగిస్తారు. లేచిన తర్వాత మరలా వాళ్ళు లేఖనాలు పరిశీలన చేస్తారు. ఎక్కడ పొరపాటు జరిగింది అనే దాని గురించి పరిశీలన చేసినప్పుడు అప్పుడు వారికి యేసుక్రీస్తు వారు 1843లో కాదు 1844లో వస్తున్నారని అర్థం చేసుకుని మరలా దానిని వారు బోధించడం ప్రారంభిస్తారు. సో కనుక ఈ విధంగా రెండవ దూత వర్తమానము ఎప్పుడు అది శక్తి పొందింది? 1844 ఆగస్ట్ 12 to 17 రెండవ దూత వర్తమానం. సో 1844లో యేసుక్రీస్తు వారు వస్తున్నారని బోధించారు. అయితే రెండోసారి కూడా యేసుక్రీస్తు వారు 1844లో రాలేదు. సో కనుక ఈ మిల్లర్ రైట్స్కి టెస్టింగ్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమైంది? 1842లో ప్రారంభమైంది. వారికి ఎప్పుడు ముగిసింది? 1844లో ఫూలిష్ వర్జిన్స్కి అక్కడ కృపకాలము ముగిసింది. ఈ మిల్లర్ రైట్ హిస్టరీలో దేవుడు ఆయన సంగమునకు కావలసిన పునాది సత్యములను ఇచ్చాడు, ఫౌండేషనల్ ట్రూత్స్. వీటి మీదే దేవుని సంఘము, దీనిపైనే దేవుని సంఘము కట్టబడాలి. అయితే దేవుడిచ్చిన ఈ పునాది సత్యములను, ఫౌండేషనల్ ట్రూత్స్ని లో నుండి దేవుని ప్రజలు వారు పడిపోయారు. దేవుడిచ్చిన ఈ పునాది సత్యాలు అవి సరిహద్దు రాళ్ళని, దోవ చూపు స్తంభములని మనకి వాక్యము తెలియచేస్తుంది. ఇర్మియా 31వ అధ్యాయము 21వ వచనము, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీవు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఏమని చెప్పాడు? సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము. ఎక్కడ కనిపిస్తాయి మనకి? మూడు దూతల వర్తమాన కాలంలో కనిపిస్తాయి. అంటే చార్ట్స్ మీద మనకి కనిపిస్తాయి. వీళ్ళు ఒక మార్గంలో వెళ్ళారని చెప్తున్నారు. ఏ మార్గంలో వెళ్ళారు వీళ్ళు? రాజ మార్గంలో వెళ్ళారంటే. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమార్గము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. సో ఈ చార్ట్స్ మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? అతి పరిశుద్ధ స్థలానికి నడిపిస్తాయి. కనుక ఈ మార్గంలో నుండి దేవుని ప్రజలు పడిపోయారు కనుక వారికి మరలా ఈ సరిహద్దు రాళ్లను, దోవచూపు స్తంభములను చూపించాలి. యెషయా 58:12, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరుగుబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. పాడు చేసిన మార్గములను వాటిని దేవుని ప్రజలు చెరిపేసుకున్నారు కనుక మరలా వాటిని కట్టడం జరుగుతుంది. తర్వాత ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ ఇచ్చిన తర్వాత వాటి నుండి మనం పడిపోయాము. మరలా దేవుడు వాటికి వెనక్కి రమ్మని చెప్తున్నాడు. వెనక్కి రమ్మని చెప్పినప్పుడు మరలా ఆ సత్యాలను దేవుడు వెలుగులోనికి ఇస్తాడు. వెలుగులోనికి ఇచ్చినప్పుడు ఈసారి అధిక వెలుగుతో దానిని మనకి ఇస్తాడు. యెషయా 61:4, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను
బాగు చేయుదురు. కనుక దేవుడు మరలా పురాతన మార్గంలోకి రమ్మని పిలిచినప్పుడు దేవుడు ఆ పాత సత్యముని మరింత వెలిగించి దేవుడు వాటిని మనకి ఇస్తారు. అయితే వీటిని ఎప్పటి నుంచి బోధిస్తారో మనం చూద్దాం. యెషయా 58వ అధ్యాయం 1వ వాక్యము, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా ప్రజలకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. కనుక మీరు ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ నుంచి పడిపోయారు కనుక మీరు వెనకకు రండి అని చెప్తున్నాడు. ఈ విధంగా మీరు వెనకకు రమ్మని ఈ వర్తమానము ఎప్పటి నుంచి బోధించడం ప్రారంభమవుతుంది? తాళగా బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుడు. అంటే బోర శబ్దము వినబడినప్పుడు నీవు దేవుని ప్రజలకు వెనకకు రమ్మని చెప్పాలంటే మనకు తెలుసు ఈ బోర శబ్దము ఏంటో. సో కనుక ఈ దేవుని ఇచ్చిన ఈ ఫౌండేషనల్ ట్రూత్స్లో నుంచి, సత్యాల నుంచి మనుషులు తొలగిపోయినప్పుడు వాళ్ళని వెనకకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ విధంగా వెనకకు రమ్మని పిలవటము వాస్తవంగా ఆయన ఎప్పుడు ప్రారంభించారంటే 1888లో ప్రారంభించారు. 1888వ సంవత్సరంలో ప్రారంభించారు. 1888వ సంవత్సరంలో A.T. జోన్స్, E.J. వ్యాగ్నర్కి పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానము ఇచ్చారు. ఆ కాలంలో దేవుని యొక్క సంఘము యేసుక్రీస్తు నుండి వారి దృష్టిని మళ్లించుకుంటున్నారు. వారి ఇంకా భ్రష్టత్వానికి విడిపోతూ ఉన్నారు. కనుక వారిని వెనకకు తేవటం కొరకు ముందు దేవుడు వారికి ఒక వర్తమానం ఇస్తాడు. 1888లో 2 వర్తమానాలు ఉన్నాయి. ఆ 2 వర్తమానాలు ఏమిటంటే దీనిలో మనకు చెప్తాడు హెబ్రీ పత్రికలో, మీరు కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారని చెప్పాడు. మీరు ఇంకా పాలు తాగేవారు కానీ ఉన్నారు, కానీ బలమైన ఆహారం తినేవారుగా మీరు లేరని చెప్పాడు. సో కనుక 1888లో ఇచ్చిన ఆ వర్తమానము అది ఫస్ట్ పాలుతో ప్రారంభిస్తాడు. తర్వాత ఏమిస్తాడు? వారికి బలమైన ఆహారాన్ని ఇస్తాడు. 2 వర్తమానాలు ఉన్నాయి. జెఫ్ అంటారు రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్, మిల్క్ మెసేజ్ అని చెప్పారు. దీన్ని అంగీకరించిన తర్వాత వచ్చే వర్తమానం ఏమిటంటే బలమైన ఆహారము. సో కనుక ఈ వర్తమానాన్ని 1888లోనే దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ వర్తమానాన్ని ఇచ్చారు. ద 1888 మెటీరియల్స్, పేజ్ 1053. The message given us by A.T. Jones and E.J. Wagner is the message of God to the Laodicean church. సో 1888లో ఏమని పిలుస్తారు ఈ చర్చ్ని? లౌడిషియన్ చర్చ్. అండ్ woe be unto anyone who profess to believe the truth and yet does not reflect to others the God-given race. 1888లో ఇచ్చిన వర్తమానము అంగీకరించి దానిని బోధించకపోతే వాళ్ళకి శ్రమ అన్నారు. మరొకవేళ ఆ వర్తమానాన్ని అంగీకరించకపోతే 1888లో సంఘము దాన్ని తృణీకరించింది. దీన్ని అంగీకరించి దాని ప్రకారముగా జీవించకపోతేనే ఇది నీకు శ్రమ కలుగుతుందని చెప్పినప్పుడు ఈ వర్తమానాన్ని వారు తృణీకరించారు. కనుక 1888లో ఈ వర్తమానం తృణీకరించారు. కనుక మరలా దేవుడు రెండవసారి ఈ వర్తమానాన్ని పంపించారు. ఎప్పుడు? 2001వ సంవత్సరం. అంటే 113 సంవత్సరాల తరువాత మరలా దేవుడు వారికి వర్తమానాన్ని పంపించాడు. అది 3వ శ్రమ. 7వ బోర ఊదినప్పుడు అది 3వ శ్రమ. కనుక ఇప్పుడు మొదట్లో ఈ సత్యాలను బోధించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారో మనకు తెలుసు, విలియం మిల్లర్. సో ఆయన్ని పరలోకపు దేవదూతలు దర్శించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఆయనకి బయలుపరిచారు. ఇప్పుడు ఈ యొక్క సత్యాలన్నిటి మరుగున పడ్డాయి. మరలా వాటిని వెనక్కి తీసుకొచ్చి దేవుని ప్రజలకు బోధించాలి. అంటే మరలా ఇప్పుడు దేవుడు ఇంకొక సేవకుడిని ఆయన లేపుతారు. ఇంకొక సేవకుడు వచ్చారు. వీటి గురించి ఈ పురాతన మార్గం గురించి బోధించే ఆ సేవకుడిని, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరే జెఫ్ పెపించర్. ఆయన ఈ వర్తమానం బోధించడం ఎప్పుడు ప్రారంభిస్తారు? 2001లో మనకి ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు మనం చదివితే అక్కడ
దేవదూత మరలా వచ్చాడు. దీని గురించి మిసెస్ వైట్ తర్వాత ప్రజెంటేషన్లో దీని గురించి మనం ఇంకా విపులంగా నేర్చుకుంటున్నాము. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు 2001వ సంవత్సరంలో. ఈ యొక్క దేవుడు ఎన్నుకున్న ఈ సేవకుడు ఆయన ఎప్పుడు వస్తాడని అంటే చీకటి కాలం అయిపోయిన తర్వాత వస్తాడు. అంటే 126 సంవత్సరాలు 1863 సంవత్సరంలో ఈ చార్ట్స్ని తృణీకరించిన తర్వాత 1989కి మనకి 126 ఇయర్స్, అది 25-20కి సూచనగా ఉంది. ఈ కాలం అయిపోయిన తర్వాత ఈ సేవకుడు పురాతన మార్గంలోకి రండి అనే ఈ వర్తమానమును బోధిస్తారు. ఈ విధంగా వీటిని బోధించడానికి దేవుడు ఎన్నుకున్న సేవకుడు జెఫ్ పిపించారు. ఈ మాట వినగానే అడ్వెంటిస్ట్ వారు వెంటనే వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఈ వర్తమానము ఆయన ఏం వర్తమానం బోధిస్తున్నాడో అనేది దాని గురించి వాళ్ళు ఆలోచన చేయరు. దానికి కారణం ఏమిటంటే ఈ చార్ట్స్ మీద ఉన్న సత్యములను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లీడర్స్ వాటిని తృణీకరించారు కనుక వెంటనే ఆయన పేరు చెప్పగానే ఒక అబద్ధ బోధకుడిగా, అబద్ధ ప్రవక్తగా ఆయనని వర్ణించి ప్రక్కన ఆయనని చెప్పి ఆయన గురించి అలా మాట్లాడాను పక్కన పెడుతున్నాను. కానీ ప్రవచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది, దేవుడు పడిపోయిన ప్రజలను మళ్ళీ వెనకకి పిలవటానికి ఒక సేవకుడిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన బోధించే వర్తమానం ఏమిటంటే మీరు పురాతన మార్గమునకు రండి. ఇర్మియా 6వ అధ్యాయము 16-17 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం మేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు కనుక మేలు కలుగు మార్గం మీద అడగండి, అడిగి అందులో మీరు నడుచుకోండి అనే వర్తమానము ఇవ్వడానికి ఈ సేవకుని దేవుడు లేపాడు. అడ్వెంటిస్ట్ వారి కొరకు ఈ సేవకుడిని లేపాడు. ఏమని చెప్తాడు ఆయన? మీరు మేలు కలుగు మార్గం మీద అడగండి, అడిగి దానిలో మీరు నడుచుకోండి అని చెప్పినప్పుడు ఏమని చెప్తారు? అందులో నడుచుకోనమని చెప్తున్నారు. దానిలో ఈ మార్గంలో మేము నడవము, ఈ మార్గం మాకు వద్దు. ఈ మార్గాన్ని ఏమని చెప్తున్నారు? రాజమార్గము, ఇది రాజమార్గము. 17వ వాక్యంలో అన్నాడు, మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. ఇప్పుడు వస్తారు, బూరధ్వని వినబడుచున్నది అంటే 2001 పురాతన మార్గంలోనికి రండి అని పిలిచే వర్తమానాన్ని దేవుడు ఆయన సేవకుని ద్వారా ఇస్తున్నాడు. 10 మంది కన్యకుల ఉపమానము అది ఒకసారి నెరవేరింది మిల్లరేట్ హిస్టరీలో. మరలా అది టు ద వెరీ లెటర్ మరలా అది నెరవేరుతుంది. అంటే మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము, మూడవ దూత వర్తమానం మరలా అవి బోధించబడతాయి, అవి మరలా ఉనికిలోనికి వస్తాయి. సో కనుక ఈ రిపీట్ అయినప్పుడు మొదటి దూత వర్తమానము ఎప్పుడు వచ్చింది? సో కనుక మిసెస్ వాటి చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఏ విషయంలో మీరు భయపడవలసిన అవసరం లేదు, ఒక విషయంలో భయపడాలి. మీరు చరిత్రను మర్చిపోతే, గతంలో దేవుడు ఏ విధంగా నడిపించాడో, మీకు ఏం బోధించాడో వాటిని మర్చిపోతేనే మీకు శ్రమ, మీకు సమస్య. వాటి జ్ఞాపకం ఉంటే మంచిది. కానీ దేవుని ప్రజలు దానిని మర్చిపోయారు కనుక ఈ 3 దూతల వర్తమానం మళ్ళా రిపీట్ అవుతుంది. మిల్లర్ రైట్ హిస్టరీ మళ్ళా రిపీట్ టు ద వెరీ లెటర్. అంటే మొదటి దూత వర్తమానం వస్తుంది. మొదటి దూత వర్తమానం ఎప్పుడు వచ్చింది? 1989. సో ఎలా గుర్తిస్తాం దాన్ని? చీకటి కాలం అయిపోయిన తర్వాత 126 అయిపోయిన తర్వాత అప్పుడు మొదటి దూత వర్తమానం వచ్చిన తర్వాత అదేమవుతుంది? అది మళ్ళా శక్తి పొందుతుంది. ఎప్పుడు శక్తి పొందింది? 2001 ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు మొదటి దూత వర్తమానం అది శక్తి పొందింది. కనుక మొదటి దూత వర్తమానం శక్తి పొందింది అని తెలిసిన తర్వాత దేవుని ప్రజలుగా మనం దేని కొరకు వెయిట్ చేయాలి? ఇప్పుడు రెండో దూత వర్తమానం కొరకు వెయిట్ చేయాలి. తర్వాత మొదటి డిసప్పాయింట్మెంట్ కొరకు వెయిట్ చేయాలి. తర్వాత రెండో దూత వర్తమానము శక్తి పొందటము గురించి వెయిట్ చేయాలి.
తర్వాత అర్ధరాత్రి కేక వరకు మనము ఎదురు చూడాలి. సో కనుక మొదటి దూత వర్తమానం 2001లో అది మనకి ప్రకటన 18 చూస్తే మనకు అర్థమవుతుంది. దీనిలో మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. సో కనుక రెండవ దూత వర్తమానము ఇప్పుడు వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు నిరాశ కలుగుతుంది. రెండవ దూత వర్తమానము జూలై 2020 వచ్చింది. 2020 రెండవ దూత వర్తమానము వచ్చింది. జూలై 2020లో ఏం జరిగింది? దేవుడు ఎన్నుకున్న ఆయన సేవకుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఏమనంటే నాష్విల్ని ఇస్లాం అటాక్ చేస్తారు అని చెప్పారు. జూలై 18, 2020. ఈ వార్త ప్రపంచమంతా దాదాపుగా వెళ్ళిపోయింది. ఇక్కడ సందేహం రావచ్చు, 1844 తర్వాత టైం ప్రాఫెసీస్ లేవు. ఈ మనిషి ఎలా ఈ దేవుని సేవకుడు ఎలా పెట్టాడు ఆ డేటు? 1843లో 1844లో యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఏ రోజు వస్తారు ఎవరికి తెలియదు. వీళ్ళు ఎలా పెట్టారు డేటు? వారు ఆ విధంగా చేయడానికి దేవుడు వారిని అనుమతించాడు. అయితే అదేవిధంగా ఈ సేవకుడు కూడా నాష్విల్ అటాక్ చేస్తారని, ఇస్లాం అటాక్ చేస్తుందని చెప్పాడు. సో కొద్ది రోజుల ముందుగా ఈ తారీఖు రాకముందు కొన్ని రోజుల ముందు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. జెఫ్ని చేస్తున్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పారు కదా, ఇంటర్వ్యూ చేసేది కూడా ముస్లిమే చేస్తా అన్నాడు ఆయన. సో మీరు ఈ విధంగా ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, నాష్విల్ని ఇస్లాం అటాక్ చేస్తుందని మీరు చెప్తున్నారు. సో అయితే మీరు దీన్ని ఎంత % మీరు నమ్ముతున్నారంటే ఆయన అన్నారు 100% అని చెప్పారు. నాట్ ఈవెన్ 99, 100% ఐ బిలీవ్ అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన ప్రకారంగా నాష్విల్ని ఇస్లాం అటాక్ చేయలేదు. ఇది మొదటి డిసప్పాయింట్మెంట్. ఈ మూమెంట్కి విలియం మిల్లర్ ప్రారంభించింది అది మూమెంట్. అదేవిధంగా 2001లో ఒక మూమెంట్ ప్రారంభమైంది. ఆ మూమెంట్ ఏంటి తెలుసండి? 144,000 మూమెంట్ ప్రారంభమైంది. సో ఈ మూమెంట్కి నిరాశ కలగాలి. టు ద వెరీ లెటర్ మిల్లర్ రైట్ టు హిస్టరీ ఏం జరిగింది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ఇక్కడ. సో కనుక మొదటి దూత వర్తమానం రావాలి, అది శక్తి పొందాలి, రెండో దూత వర్తమానం రావాలి, నిరాశ రావాలి, ఇవన్నీ జరగాలి ఇవి. సో కనుక ఇప్పుడు మనం చరిత్రను మర్చిపోతే వీటి గురించి ఏం అవగాహన ఉండదు, దీని గురించి ఎవరు ఎదురు చూడరు. అదే జరిగింది మనకి. సో కనుక వాటన్నిటిని కూడా వెనక్కి తేవటానికి దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ఈ సేవకుల గురించి మాట్లాడినప్పుడు, ఈ వర్తమానం గురించి మాట్లాడినప్పుడు వారు చెప్పే మాట ఏమిటంటే, సో ఈ విధంగా నాష్విల్ అటాక్ గురించి ఆయన చెప్పారు, ఈజ్ అ ఫాల్స్ ప్రాఫిట్, మేము ఇక నమ్మము, ఇక డోర్ క్లోజ్ చేస్తున్నారు. సో 1842లో ఈ చార్ట్స్ పెట్టి బోధించినప్పుడు ఏ విధంగా అయితే డోర్స్ క్లోజ్ చేసేసారో, వెంటనే ఈ చార్ట్స్ చూపించగానే ఏం చేస్తున్నారు? డోర్స్ క్లోజ్. సో కనుక మొదటి నిరుత్సాహము, డిసప్పాయింట్మెంటు 144 మూవ్మెంట్కి జూలై 2020లో జరిగింది. 10 మంది కన్యకుల ఉపమానంలో యేసుక్రీస్తు వారు వస్తారని ఎదురు చూసి వారు వెళ్ళారు. యేసుక్రీస్తు వారు రాలేదు. రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిద్రపోతారు. సో కనుక నిద్రపోయారు. సో కనుక వీళ్ళు కూడా డిస్లెప్ట్. 144 మూమెంట్ గొప్ప వాళ్ళకి ఆశాభంగం కలిగింది. వారు నిరుత్సాహపడ్డారు. అయితే మరలా ఈ నిద్రపోతున్న వీళ్ళని ఎవరు లేపుతారు? మత్తయి సువార్త 25:5-6 వాక్యాలు. పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు అతను ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఈ నిద్రపోతున్న వారిని ఎవరు లేపుతారు? అర్ధరాత్రి కేక లేపుతుందండి. అర్ధరాత్రి కేక లేపుతుంది. సో కనుక ఈ 144 మూమెంట్కి దెబ్బ తగిలింది. వాళ్ళు స్పిరిచువల్ డార్క్నెస్లోనికి, అంటే ఎర్రర్లోని కాదు, వారు నిరుత్సాహపడ్డారు. సో కనుక వారు మీడియాకి దూరంగా ఉన్నారు, బోధించడం ఆపేశారు. సో కనుక ప్రపంచమంతా తెలిసిపోయింది ఇది చెప్పింది జరగలేదని. సో అయితే మరలా వీరిని ఎవరు లేపుతారంటే అర్ధరాత్రి కేక వీరిని లేపుతుంది. సో అర్ధరాత్రి కేక ఎప్పుడు వచ్చింది?
2023లో అర్ధరాత్రి కేక వచ్చింది. ఈ అర్ధరాత్రి కేక ఒక వర్తమానాన్ని ఎంపవర్ చేస్తుంది. ఏం వర్తమానం అది? రెండో దూత వర్తమానాన్ని ఎంపవర్ చేస్తుంది. అనగా ఆ రెండో దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందని మనం నేర్చుకున్నాం. వాళ్ళు డిసప్పాయింట్ అయినప్పుడు రెండో దూత వర్తమానము వచ్చింది. జూలై 2020 డిసప్పాయింట్మెంటు, వెంటనే సెకండ్ ఏంజల్స్ మెసేజ్. ఇది 2023న రెండో దూత వర్తమానం శక్తి పొందింది. దేనివల్ల అనగా అర్ధరాత్రి కేక. సో కనుక 2023 రెండో దూత వర్తమానము ఎంపవర్ అయింది. దేని చేత? రెండవ దూత వర్తమానము చేత. అంటే ఈ అర్ధరాత్రి కేక వర్తమానము ఏమిటి? మిల్లరేట్స్ కాలంలో చూస్తే అర్ధరాత్రి కేక ట్రూ మిడ్ నైట్ క్రై. ఈ యొక్క వర్తమానం యొక్క సందేశం ఏంటి? దీని నుంచి ఏం బోధిస్తున్నారు? అర్ధరాత్రి కేక ఏమిటనంటే యేసుక్రీస్తు వారు 1843లో వస్తారని బోధించారు. అది కాదు, ఇప్పుడు 1844లో వస్తున్నారు. సో అర్ధరాత్రి కేక అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తున్నారో చెప్పే వర్తమానము. సో కనుక ఆ తీర్పు తీర్చే గడి వస్తుంది. సో కనుక ఇందుచేత యేసుక్రీస్తు వారు వస్తున్నారు. సో 1844లో యేసుక్రీస్తు వస్తున్నారని బోధించారు. అయితే 2023లో అర్ధరాత్రి కేక వచ్చింది. ఈ అర్ధరాత్రి కేక యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారని చెప్పే కేక కాదండి. అదేంటో మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఈ అర్ధరాత్రి కేక ఏమిటి? మిల్లర్ రైట్ టైంలో వచ్చిన అర్ధరాత్రి కేక 1844లో యేసుక్రీస్తు వారు వస్తున్నారు. అది అర్ధరాత్రి కేక. సో కనుక ఇప్పుడు 2023లో వచ్చిన అర్ధరాత్రి కేక వర్తమానం ఏమిటి? సో వాళ్ళు నిద్రలోంచి లేచిన తర్వాత వాళ్ళు చేసే పని ఏమిటంటే మరలా వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి ఎందుకు ఈ ఫాల్స్ ప్రిడిక్షన్ చేసాము, ఎక్కడ తప్పిపోయాము అని మరలా వాళ్ళు బైబిల్ని మళ్ళీ సర్చ్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ సర్చ్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలియజేస్తాడు ఇది. సో 2020 జూలై 18న వాళ్ళు డిసప్పాయింట్ అయినప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి. కానీ వీళ్ళు ఎప్పుడైతే 2023లో లేస్తారో అప్పుడు వీళ్ళకి అర్థమైంది. మళ్ళీ సర్చ్ చేస్తే వాళ్ళ డిసప్పాయింట్మెంట్ కారణం అర్థమైంది. వాళ్ళు అనుకున్నారు దిస్ ఈజ్ ద ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అని వాళ్ళు గ్రహించారు దీన్ని. సో కనుక ఇప్పుడు వాళ్ళ నిద్రలోంచి లేచిన తర్వాత అర్ధరాత్రి కేక లేపుతుంది. లేచిన తర్వాత వీళ్ళకి ఒక సందేశం వస్తుంది అనమాట. అధిక వెలుగు ఇస్తాడు. సో మనకి ప్రకటన 5వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఒక ముద్ర తర్వాత ఇంకొక ముద్రని నింపుతూ ఉంటారు. ఈ విధంగా 7వ ముద్రని యేసుక్రీస్తు వారు 2023 నింపారు. లాస్ట్ సీల్. ఇంకా నో మోర్ రెవల్యూషన్ ఆఫ్టర్ దిస్. ఆఖరికి ఇప్పవలసిన ముద్రను 7వ ముద్రను యేసుక్రీస్తు వారు విప్పారు. ఇప్పుడు 2023 సంవత్సరంలో లాస్ట్ రెవల్యూషన్ ఫర్ దిస్ ఎర్త్ ఫర్ 144 మూమెంట్. అధిక వెలుగు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 52 తర్వాత 66. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో కనుక ఈ వాక్యం, ఈ ఆహారాన్ని మీకు ఇచ్చానని చెప్పాడు. ఈ వాక్యం చదివినప్పుడు ఎప్పుడు చదివిన ప్రజెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చాడు మనకి. అది ఎప్పుడు ఇచ్చాడు? లాస్ట్గా ఆయన ఒక వాక్యాన్ని ఆయన 2023లో ఇచ్చాడు. లాస్ట్ రెవల్యూషన్. ఓకే, 52వ వాక్యం. యూదులు ఆయన తన శరీరమును ఎలాగూ తిని నీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. యేసుక్రీస్తు వారు నేను పరలోకం నుంచి వచ్చిన ఆహారమును నా శరీరం తినమని చెప్పినప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం ప్రారంభమైంది? డిబేట్ ప్రారంభమైందండి. డిబేట్. సో మిల్లరేట్ కాలంలో డిబేట్ ప్రారంభమైందా? మీరు హబక్కు 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. డిబేట్ ఉంది అక్కడ. సో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? 2023లో ఈ వెలుగు వచ్చినప్పుడు మళ్ళీ డిబేట్ ప్రారంభమవుతుంది. ఎవరి మధ్య ఈ మూమెంట్లోనే 144 మూమెంట్లోనే మళ్ళీ డిబేట్ ప్రారంభమవుతుంది. డిబేట్ ప్రారంభమైందండి. ఆ డిబేట్ దేని గురించి చెప్తా మీకు. సో కనుక ఈ మాటలు చెప్పిన తరువాత ఎవరు తింటారు దీన్ని అని వాదించడం ప్రారంభించారు వాళ్ళు, ఆర్గ్యూ చేయడం ప్రారంభించారు వాళ్ళు. సో ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? నా ఆహారం తినమని, నేను పరలోకం నుంచి నా ఆహారం తినమని చెప్తున్నాడు. థర్డ్ టైం అనమాట ఇది. సో అప్పుడు 66వ వాక్యంలో ఏమన్నాడు? దిస్ ఇస్ సండేలో. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వాక్యము 666. పామోనై ఆయన ఎలా మాట్లాడతారో నెంబర్స్తో
మాట్లాడతారు. ఈ ఆహారం తినకపోతే ఏమవుతుంది? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. 2023 సంవత్సరంలో 144 ఈ మూమెంట్లో మీకు తెలుసా ఒక విషయం? డివిజన్ వచ్చింది, 2 పార్ట్స్ వచ్చినాయి, 2 భాగాలు, 2 కంటే ఎక్కువైపోయినాయి భాగాలు. జూలై 18, 2020 ఇది ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అనే మాట చెప్పినప్పుడు జెఫ్ అంగీకరించట్లేదు మనుషులు వాళ్ళు చాలామంది, ఎక్కువ భాగం. సో డిబేట్ బిగిన్. సో కనుక ఈ మూడోసారి ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు అది ఎక్కడికి దారితీస్తుంది? సండేలా. సో దీనిని యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు లోయలో ఉన్నాయి. ఈ ఎండిపోయిన ఎముకలు ఇవి మళ్ళా వీటిలోనికి ఉద్యోగం రావాలి. దీనికి రెండు వర్తమానాలు వెళ్తాయి. సో కనుక జూలై 18, 2020లో ఎండిపోయిన ఎముకలు అయిపోయిన నిరాశ. మళ్ళీ దీనికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, జీవం ఎప్పుడు వస్తుంది? 2023లో వస్తుంది, వర్తమానం వస్తుంది. ఈ వర్తమానము అంగీకరించిన వారు దీన్ని ఏమంటారంటే ఆయిల్, నూనె. 10 మంది కన్యకుల ఉపమానంలో నూనె చూస్తాం కదా, ఆ నూనె దేవుని వాక్యం నాకు సూచనగా ఉంది, ఆయన క్యారెక్టర్ సూచనగా ఉంది, పరిశుద్ధాత్మక సూచనగా ఉంది. సో ఈ నూనె రెవల్యూషన్, ఇది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఇది దేవుని ప్రజలకు ఆయన యొక్క క్యారెక్టర్లోనికి నడిపిస్తుంది. అయితే ఈ అర్ధరాత్రి కేక 144 మూమెంట్కి వచ్చిన ఈ అర్ధరాత్రి కేక వర్తమానము ఏమిటి? దేని మీద దేవుడి వర్తమానం ఇస్తున్నాడు? అర్ధరాత్రి కేక, మిడ్ నైట్ క్రై ఫర్ 144,000. మిడ్ నైట్ క్రై ఏమిటి? సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 2, పేజ్ 105, 106. The book of Daniel is now unsealed. Now unsealed. ఓకే, now unsealed. ఇప్పుడు మన టైంలో 2023. ఓకే, the book of Daniel is unsealed. And the revelation made by Christ to John is to come to all the inhabitants of the earth. By the increase of knowledge, a people is to be prepared to stand in the latter days. సో కనుక ఈ దాని గ్రంథం విప్పబడినప్పుడు అధిక జ్ఞానం వస్తుంది. ఎందుకు చేతనంటే అంత్యకాలంలో దేవుని ప్రజలు నిలబడాలి. ఓకే, తర్వాత ఇన్ ద ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్ మెన్ ఆర్ కాల్డ్ అపాన్ టు వర్షిప్ గాడ్ అవర్ క్రియేటర్ హూ మేడ్ ద వరల్డ్ అండ్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్. దే హ్యావ్ పెయిడ్ హోమేజ్ టు an institution of the papacy, making of no effect the law of Jehovah, but there is to be an increase of knowledge on this subject. So there is to be an increase of knowledge on this. So దీని మీద అధిక వెలుగు ఉండాలని చెప్పాడు. దేని మీద? They have paid homage to an institution of the papacy, making of no effect the law of Jehovah, but there is to be an increase of knowledge on this subject. దేని మీద? ఏ సబ్జెక్ట్ మీద? ఎస్, దేని మీద తెలుసు అధిక వెలుగు? మృగము నాకు ప్రతిమ మీద. మృగమునకు ప్రతిమ. ప్యాపసీకి ప్రతిమను చేస్తున్నారు. ఈ ప్రతిమ ఎలా చేయబడుతుందో దీని మీద అధిక జ్ఞానము. అర్ధరాత్రి కేక ఏమిటనంటే 144కి ఆ మృగమునకు ప్రతిమన చేస్తుంది, దాని గురించిన జ్ఞానము. ఎందుకనంటే మృగమునకు ప్రతిమ చేయటం అయిపోతే అమెరికాలో ఏమవుతుంది? దేవుని ప్రజలకు కృపకాలము ముగిస్తుంది. అందుచేత ఈ అర్ధరాత్రి కేక ఏమిటంటే ఈ ప్యాపసీకి ఈ మృగమునకు ప్రతిమ ఎలా చేయబడుతుంది అనే దాని మీద అర్ధరాత్రి కేక. అధిక వెలుగు దేవుడు ఇస్తున్నాడు. 2023లో ఈ వర్తమానం వచ్చినప్పుడు దాన్ని మనుషులు వెంటనే అంగీకరిస్తే బాగుండేది, కానీ మనుషులు దాన్ని వెంటనే అంగీకరించరు. సో అందుకని దేవుడు ఏం చేస్తాడనంటే మరలా వాళ్ళు
ఈ ఈ యొక్క వాటిని వీళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేయాలని దేవుడు అంట ఆయన హెరసిస్ సమ్ ఫాల్స్ టీచింగ్స్ రావడానికి అనుమతిస్తారంట ఆయన. సో 2020లో దేవుడి వర్తమానం ఇచ్చిన తర్వాత సో ఈ ఎఫర్ట్ ఫెయిల్ అయింది మెసేజ్. ఈ ఎఫర్ట్ ఫెయిల్ అయితే మరలా అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమ్ కాంట్రవర్సీస్. ఓకే, టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 708. God will arouse his people. God will arouse his people if other means fail. సో 2023లో సో వర్తమానం వచ్చింది. సో దానిని మనుషులు అది గుర్తించలేదు వాళ్ళు దాన్ని పూర్తిగా. సో కనుక ఏమైంది, గాడ్ అరౌజ్ హిస్ పీపుల్ ఇఫ్ అదర్ మీన్స్ ఫెయిల్, హెరసిస్ విల్ కమ్ ఇన్ అమాంగ్ దెమ్ విచ్ విల్ సిఫ్ట్ దెమ్, సపరేటింగ్ ద చాఫ్ ఫ్రమ్ ద వీట్. ఎందుచేత దేవుడు హెరసి ఈ ఫాల్స్ టీచింగ్స్ అనుమతిస్తాడు దేవుడు అంటే సపరేట్ చేస్తాడు అనమాట. పొట్టును గోధుమలను దేవుడు సపరేట్ చేస్తాడు. సో కనుక 2023లో వీళ్ళు నిద్రపోతున్న వీళ్ళు 144 మూమెంట్ లేచినప్పుడు సో దీనిలో సపరేట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు, హెరసిస్. ఓకే, ద లార్డ్ కాల్స్ అపాన్ ఆల్ హూ బిలీవ్ హిస్ వర్డ్ టు అవేక్ అవుట్ ఆఫ్ స్లీప్. ప్రెషస్ లైట్ హ్యాస్ కమ్. ప్రెషస్ లైట్ హ్యాస్ కమ్. జఫ్ చెప్పారు ప్రెషస్ లైట్ హ్యాస్ కమ్. దట్ ఈజ్ జూలై 2023. Precious light has come. Okay, come appropriate for this time. సో కనుక 144కి కావలసిన ఈ వెలుగును కరెక్ట్గా దేవుడు వారికి ఇచ్చాడు జూలై 2023లో. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇట్ ఈస్ బైబిల్ ట్రూత్ షోయింగ్ ద perils that are right upon us. This light should lead us to a diligent study of the scriptures and a most critical examination of the positions which we hold. సో కనుక వారు ఈ 144 మూమెంట్ ఏమైతే బోధిస్తుందో సో వారు నమ్ముతున్న దాన్ని వారు బోధించడం కొరకు ఓకే వాళ్ళు ఏం చేయాలి, డెలిజెంట్గా మరలా చదవాలి. సో కనుక జూలై 2023లో మరలా వీళ్ళు సర్చ్ చేయడం ప్రారంభించారు. సర్చ్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే వెలుగు ఏమిటంటే డానియల్ 11:40. ఈ 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఉన్న ఈ హిడెన్ హిస్టరీ అంతటిని కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ హిడెన్ హిస్టరీ ఉన్న ప్రాముఖ్యమైనది ఏమిటంటే మృగమునకు ప్రతిమ, అది ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఇంకా క్లోజ్ లుక్ దేవుడు ఇస్తున్నాడు. ఓకే, గాడ్ వుడ్ హ్యావ్ ఆల్ ద bearings and positions of truth thoroughly and perseveringly searched with prayer and fasting. సో కనుక వీళ్ళు సర్చ్ చేయడం ప్రారంభించాడు. ఏ వాక్యం సర్చ్ చేయడం ప్రారంభించారు తెలుసండి వీళ్ళు? దానియేలు 11:40 వాక్యం. సో జూలై 2023 వెంటనే హిడెన్ హిస్టరీ బయటకు వచ్చింది. హిడెన్ హిస్టరీలో 1140లో ఉన్న చరిత్ర మనం చదువుతున్నాం. అధిక వెలుగు, లాస్ట్ రెవల్యూషన్, 7th సీల్ ఓపెన్, దేవుడు ఇప్పాడు దాన్ని. 7వ దానియేలు 11:40. దానియేలు 11 అధ్యాయం 39 వాక్యాల వరకు 39వ వాక్యం వరకు మనం చూస్తే అది 1798కి మనం దానియేలు 11 అధ్యాయం 1 నుంచి 39 వరకు అయినాయి. 40వ వాక్యంలో ఉన్న చరిత్రను మనము చూస్తున్నాము. ఈ 40వ వాక్యంలో ఉన్న ఈ చరిత్ర, 40వ వాక్యంలో ఈ చరిత్ర అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి? దానియేలు గ్రంథము మొదటికి వెళ్ళాలి, ఫస్ట్ పార్ట్కి వెళ్ళాలి. ఈ మొదటి భాగంలో దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 40వ వాక్యంలో ఉన్న ఈ హిడెన్ హిస్టరీని దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యాలు వివరిస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే దానియేలు 11వ అధ్యాయం 10 నుండి 15 వరకు ఉన్న ఈ 6 వాక్యాలు దానియేలు 11వ అధ్యాయం 40వ వాక్యంలో ఉన్న హిడెన్ హిస్టరీని అవి బోధిస్తున్నాయి, మరుగైన చరిత్ర. సో కనుక వెనక్కి వెళ్ళాలి. మిసెస్ వైట్ ఏం చెప్పారు? మ్యానుస్క్రిప్ట్ రిలీజ్ నెంబర్ 13/394. We have no time to lose. Troublous times are before us. The world is stirred with the spirit of war. Soon the scenes of trouble spoken in the prophecies will take place. The prophecy in the 11th of Daniel has nearly reached
its complete fulfillment, much of the history that has taken place in fulfillment of this prophecy will be repeated. అంటే దానియేలు 11వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము ఒకసారి నెరవేరింది. సో మరలా దీనిలో ఉన్న 11వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రవచనాలు మరలా రిపీట్ అవుతాయి, మరలా జరుగుతాయి. సో అంటే దానియేలు 11వ అధ్యాయము 10 నుంచి 15 వరకు ఉన్న ఈ యొక్క చరిత్ర జరిగిపోయింది ఒకసారి. సో అయితే మరలా అవి జరుగుతాయి. సో కనుక దానియేలు 11:40 అర్థం చేసుకోవాలంటే మళ్ళీ వెనక్కి రావాలి. సో దానియేలు 11:10 నుంచి 15 వరకు మొదటి నిరుత్సాహం కలిగినప్పుడు, ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ వారికి కలిగినప్పుడు వాళ్ళకి ఫాల్స్ వ్యూ వచ్చింది. ఫాల్స్ వ్యూ, హెరసీ ఏమిటంటే, సో దానియేలు 11వ అధ్యాయం 14వ వాక్యము, బందిపోటు దొంగలు వాళ్ళు రోమ్. అయితే ఈ డిసప్పాయింట్మెంట్ ముందు వాళ్ళకి అదే అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఈ డిసప్పాయింట్మెంట్ అయిపోయిన తరువాత డానియల్ 11:14ని సో మోడర్న్ రోమ్ ఏమిటంటే అది ప్యాప్సీ, కానీ మోడర్న్ రోమ్ అమెరికాని బోధించారు. సో మిల్లర్ టైంలో కూడా మోడర్న్ దానియేలు 11:14 ఏమని చెప్పారు, దానిలో బందిపోటు దొంగలు అంటే యాంటియోకస్ ఎపిఫెనస్, ఫాల్స్ వ్యూ. అదేవిధంగా దానియేలు 11:36లో కూడా ఒరేయా స్మిత్ ఏమని చెప్తాడు 36 తర్వాత 40వ వాక్యంలో ప్యాప్సీ గురించి, ఏథిస్టీ ఫ్రాన్స్ అని టర్కీ అని చెప్తాడు. సో ఈ విధంగా ఫాల్స్ వ్యూస్ వచ్చినాయి. సో కనుక ఆ రోమ్ని మోడర్న్ రోమ్, సో కనుక రోమ్ ఎస్టాబ్లిష్ ద విజన్. సో దర్శనాన్ని రుజువుపరిచేది ఏమిటంటే రోమ్. సో కనుక ఆ రోమ్ అని అపార్థం చేసుకుంటే ఇంక అన్నింటిలో మనిషి పక్కకు వెళ్ళిపోతాడు. సో కనుక కాంట్రవర్సీ ఏమిటంటే, డిబేట్ ఏమిటంటే అడ్వెంటిజంలో అంటే 144లో బయట అడ్వెంటిజం కాదు ఈ డిబేట్ ఎవరిలో 144లో డిబేట్ ఏమిటంటే మోడర్న్ రోమ్ ఈజ్ అమెరికా అని, మోడర్న్ రోమ్ ఈజ్ ప్యాపసీ. దిస్ ఇస్ ద డిబేట్ నౌ. సాతానుడికి దేవుడు చివరిలో జరిగేదాన్ని ప్రారంభంతో ఆయన బోధిస్తాడు. సో కనుక దానియేలు 11 అధ్యాయము 10 నుంచి 15 వాక్యాలు తీసుకుని దీని ద్వారా దేవుడు అంత్యకాలం జరగబోయేదాన్ని బోధిస్తున్నాడు. కనుక అందుకని ఈ 6 వాక్యాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. సో అందుచేత మోడర్న్ రోమ్ ఎవరనంటే ప్యాపసీకి బదులుగా అమెరికా అని చెప్తున్నాడు. సో కనుక అర్ధరాత్రికి ఏక వర్తమానం ఏమిటి మనకి, మృగమునకు ప్రతిమ ఏ విధంగా చేయబడుతుంది. ఈ మృగమునకు ప్రతిమ అంతకుముందు ఎప్పుడైనా చేశారా? 1842 మృగమునకు ప్రతిమ. ఈ మృగమునకు ప్రతిమ ఈ ప్రాఫెసీలో చాలా లైన్స్ ఉన్నాయండి, దీనికి చాలా లైన్స్ ఉన్నాయి. అందులో ఒక లైన్ ఏమిటంటే 1842 ఒక లైన్ మృగమునకు ప్రతిమ. ప్రొబేషన్ క్లోజ్ అయిన ప్రతిసారి కూడా మృగమునకు ప్రతిమ జరిగినట్టు. 1842, 1844 సో మనకి మృగమునకు ప్రతిమ సండేలతో ముగిస్తుంది మనకి. సో లోకమునకు దానియేలు 12వ అధ్యాయము 1లో ముగిస్తుంది. సో కనుక మిల్లరేట్ హిస్టరీ అది టు ద వెరీ లెటర్ అది రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ అవటము అది ఎప్పుడు ప్రారంభమైంది? 2001లో ప్రారంభము అయింది. సో 2001లో అది దేనికి సూచనగా ఉంది? 1840కి సూచనగా ఉంది. 1840లో ఎన్నో శ్రమ వచ్చింది? 2వ శ్రమ వచ్చింది. 3వ శ్రమ ఎప్పుడు వచ్చింది? 2001లో వచ్చింది. సో కనుక 2001 అది 1840కి అది సూచనగా ఉంది. 2001లో మృగమునకు ప్రతిమను చేయటము ప్రారంభము అయింది. సంఘము ప్రభుత్వము ఈ రెండు కలవటమే మృగమునకు ప్రతిమ. అమెరికా రాజ్యాంగం రాసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఈ సంఘము ప్రభుత్వము ఈ రెండు వేరుగా ఉండాలి. మృగమునకు ప్రతిమ అంటే ఈ రెండు కలవాలి. సో కనుక ఇప్పుడు మృగమునకు ప్రతిమ చేయాలనంటే అమెరికా, సో మృగమునకు ప్రతిమ చేయడానికి ఏం అడ్డుగా ఉంటుంది అమెరికా? ఇప్పుడు కాన్స్టిట్యూషన్. సో కనుక ఇప్పుడు ఆ మృగమునకు ప్రతిమ చేయాలంటే దేన్ని అటాక్ చేయాలి? ఫస్ట్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అటాక్ చేయాలి. అమెరికా రాజ్యాంగమును
అటాక్ చేయాలి. ఈ అటాక్ ఎప్పుడు ప్రారంభమైంది తెలుసండి? 2001లో ప్రారంభమైంది. అమెరికా దేశం యొక్క రాజ్యాంగమును అటాక్ చేయటం 2001లో ప్రారంభం అయింది. జార్జ్ బుష్ 2001లో ఒక యాక్ట్ చేశారు. యాక్ట్ ఎందుకు చేశారంటే ట్విన్ టవర్స్ ఇస్లాం అటాక్ వల్ల కూలిపోయినాయి. సో అందుచేత ఈ టెర్రరిజంను ఆయన అడ్డుకోవటం వరకు యూఎన్కి వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, మేము ఈ టెర్రరిజం మీద యుద్ధం చేస్తున్నాము, చేయబోతున్నాము, మీరు మాకు సహాయం చేస్తారా, మాతో ఉంటారా అని వాళ్ళతో మాట్లాడి 2001లో జార్జ్ బుష్, యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్, జార్జ్ బుష్ ఆయన ద ప్యాట్రియాట్ యాక్ట్ చేశాడు. ప్యాట్రియాట్ యాక్ట్. ఈ ప్యాట్రియాట్ యాక్ట్ ఏమిటంటే ఆఫ్ 2001 అది ఏమిటంటే అమెరికా దేశంలో ఉన్న ఈ ప్రజలకు వారి హక్కులను తీసివేయటం కానీ లేకపోతే వారిని స్వేచ్ఛను తీసివేసే ఏ చట్టాలు చేయకూడదు ఎవరు కూడా. సో అయితే 2001లో ఆయన ప్యాట్రియాట్ యాక్ట్ చేశాడు. ఈ యాక్ట్ దేనికనంటే ఈ టెర్రరిజంను అటాక్ చేయటం కొరకు, దీన్ని ఆపడం కొరకు మేము ఎప్పుడైనా ఏదైనా మిమ్మల్ని అడగవచ్చు, మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. ప్రజలందరూ మాకు కోఆపరేట్ చేయాలి. సో ఎందుకనగా దీని మీద టెర్రరిజం మీద యుద్ధం చేయబోతున్నాం కనుక, సో కనుక ఏదైనా సరే సో మన అందరం కలవాలి, మనం దీన్ని ఎదుర్కోవటం కనుక ఏ సమయంలో అయినా మేము ఏ చట్టాలైనా చేయొచ్చు, మేము అన్నిటికీ మీరు అంగీకరించాలి, మేము ఏదైనా అడగవచ్చు, మీ హాజరు దేనికైనా మేము సిద్ధంగా ఉండాలి. సో ఇది చేయటము అనేది కాన్స్టిట్యూషన్ వ్యతిరేకమైంది. ఇది దేనికి సూచనగా ఉందనంటే 1888లో పరిశుద్ధాత్మ వర్తమానం వచ్చింది. అప్పుడు ఆ వర్తమానం వచ్చినప్పుడు బ్లెయిర్ సండే బిల్ ఆఫ్ 1888 చేశారు. సండేలో పాస్ చేయడానికి బిల్ పాస్ చేశారు. ఇప్పుడు అది లేటర్ రైన్ మెసేజ్ వచ్చినప్పుడు. సో అదేవిధంగా 2001లో లేటర్ రైన్ మెసేజ్ కడవరి వర్ష వర్తమానం వచ్చింది. అప్పుడు ఏం చేశారు మళ్ళా? సో కనుక బ్లెయిర్ సండే బిల్ టిపిఫైస్ the Patriot Act of 2001. థామస్ జెఫర్సన్, JEFFERSON, థామస్ జెఫర్సన్, ఆయన అమెరికన్ మూడవ అమెరికన్ ప్రెసిడెంట్. అతను ఈ రాజ్యాంగం రాసినప్పుడు ఇది ప్రధానమైన మనిషి అయినా. సో ఈయన సంఘము ప్రభుత్వం రెండు వేరుగా ఉండాలని చెప్పాడు థామస్ జెఫర్సన్. దీని గురించి మనకి ఎవరు చెప్తారు? ఇక ఇది ఇన్ని కొలుస్తున్నాయని జెఫ్ చెప్తాడు మనకి. ఓకే. సో కనుక ఈయన ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రధానమైన వ్యక్తి థామస్ జెఫర్సన్. చర్చ్ స్టేట్ రెండు వేరుగా ఉండాలి. సో కనుక 1776లో అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చింది. సో కనుక చర్చ్ స్టేట్ వేరుగా ఉండాలని చెప్పారు. 2001లో ఆ రాజ్యాంగం పైన అటాక్ జరిగింది. అప్పుడు అమెరికా దేశము స్వతంత్రాన్ని కోల్పోవడం ప్రారంభమైంది 2001లో. పేట్రియట్ యాక్ట్ ఆఫ్ 2001 అది ప్రవచనం యొక్క నెరవేర్పుకు నడిపిస్తుంది. ప్రవచనం యొక్క ఏ ప్రవచనము? మృగమునకు ప్రతిమ. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుకు ఈ యాక్ట్ ప్రారంభం దాన్ని అక్కడికి నడిపిస్తుంది. డైరెక్ట్ అటాక్. ఎప్పుడైతే జార్జ్ బుష్ 2001లో ఈ యాక్ట్ చేశాడో ఇది డైరెక్ట్ అటాక్ దేనిపైన అంటే డ్యూ ప్రాసెస్ క్లాజ్ అనే దానిపైన అటాక్. డ్యూ ప్రాసెస్ క్లాజ్ అనే దానిలో దీనిలో ఈ డ్యూ ప్రాసెస్ క్లాజ్ దేనిలో ఉంటుందంటే అమెరికా దేశానికి ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి? 27 అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఈ 27 అమెండ్మెంట్స్లో 5వ అమెండ్మెంట్లోను 14వ అమెండ్మెంట్లో డ్యూ ప్రాసెస్ క్లాజ్ కనిపిస్తుంది. ఈ డ్యూ ప్రాసెస్ క్లాజ్లో ఏముంటాయనంటే సబ్స్టాంటివ్ లాస్ అండ్ ప్రొసీజరల్ లాస్ ఉంటాయి. దేనిలో? డ్యూ ప్రాసెస్ క్లాజ్లో సబ్స్టాంటివ్ లాస్ అండ్ ప్రొసీజరల్ లాస్ ఉంటాయి. ఈ సబ్స్టాంటివ్ లాస్కి ప్రొసీజరల్ లాస్కి డిఫరెన్స్ ఏమిటంటే ఈ రెండింటిని అటాక్ చేయడం జరిగింది. ఓకే. సబ్స్టాంటివ్ లా అంటే
చట్టాలు చేయటం, చట్టాలు చేసేది సబ్స్టాంటివ్ లా. ప్రొసీజరల్ లా అంటే చేసిన చట్టాలను అమలు పరిచేలాగా చేయటము, అది ప్రొసీజరల్ లా. ఇది దేనిలో ఉంది? ఇది డ్యూ ప్రాసెస్ క్లాజ్. సో కనుక అమెరికా దేశంకి కావాల్సిన చట్టాలను చేయటానికి ఒకటే, ఆ చట్టాలను అమలు చేయటానికి ఇంకొకటే. సో 2001లో పేట్రియాట్ యాక్ట్ చేసినప్పుడు ఇది డైరెక్ట్ అటాక్ ఆన్ డ్యూ ప్రాసెస్ క్లాజ్. అంటే దీనిలో సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీజరల్ లాస్ మీద వీళ్ళ అటాక్ జరిగింది. అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు 1888లో సండే లా తేవాలని ఒక లాన్ పాస్ చేశారు. అది అమెరికా దేశంలో విరుద్ధం. అది అదేవిధంగా 2001లో ఏం చేశారు తెలుసండి? ఇంగ్లీష్ లాని రోమన్ లాకి మార్చారు. ఇంగ్లీష్ లాని రోమన్ లాకి మార్చారు. ఇంగ్లీష్ లాకి రోమన్ లాకి ఉన్న ఒక వ్యత్యాసం చెప్తా. సో ఇంగ్లీష్ లా ఏమిటంటే, ఒక మనిషి పైన నేరారోపణ చేస్తే అతని యొక్క నేరము నిరూపించబడేంతవరకు కూడా ఆయన నిర్దోషే. దట్ ఈస్ ఇంగ్లీష్ లా. కానీ రోమన్ లా ఏమిటంటే, ఒక మనిషి మీద ఒక నేరారోపణ చేస్తే అతను నిర్దోషి అని నిరూపించబడేంతవరకు కూడా ఆయన దోషిగానే ఆయన్ని ఎంచుతారు. సో ఈ భారతదేశం ఎలా చేస్తుంది? ఇంగ్లీష్ లాని ఫాలో అవుతుందా, రోమన్ లాని ఫాలో అవుతుందా? సో చెప్పింది అర్థమైందా? సో ఇంగ్లీష్ లా ఏమిటంటే, నేరారోపణ చేస్తే ఆయన తప్పు నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఆయన నిర్దోషే, దోషం చేసినవాడు కాదు, నిర్దోషి కింద ఉంటాడు. కానీ రోమన్లో అయితే ఒకసారి ఆయన మీద బ్లేమ్ చేశారంటే కనుక దాన్ని ఆయన నిరూపించుకున్నంత వరకు కూడా ఆయన దోషిగానే ఉంటాడు. సో 2001లో పని చేశారు. ఎలాని బట్టి ఏం చెప్పారంటే, అమెరికా దేశం యొక్క రాజ్యాంగము సంబంధించిన అన్ని ప్రిన్సిపల్స్ని వారు తృణీకరిస్తారంట. అమెరికా తృణీకరిస్తుంది. ఇప్పుడు టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 451, 452. By the decree enforcing the institution of the papacy in violation of the law of God, our nation will disconnect herself fully from righteousness. Under the influence of this threefold union, our country shall repudiate every principle of its constitution as a Protestant and a Republican government, and shall make provision for the propagation of papal falsehood and delusions. Then we may know that the time has come for the marvelous working of Satan, and that the end is near. ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అన్ని ప్రిన్సిపల్స్ని వీళ్ళు రిప్యూడియేట్ అంటే తీసేయడం, వద్దని చెప్పడం, వ్యతిరేకించడం. ఎప్పుడు చేస్తారు? అమెరికా దేశం రాజ్యాంగంకు ఉన్న బలం ఏంటి? చర్చి స్టేట్ రెండు వేరుగా పనిచేయాలి. రిపబ్లికనిజం, ప్రొటెస్టెంటిజం ఈ రెండు వేరుగా ఉంటారు. సో కనుక ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేస్తారు. ఈ విధంగా తీసివేయటం, రాజ్యాంగం మీద అటాక్ చేయడం ఎప్పుడు ప్రారంభమైంది? 2001లో ప్రారంభము అయింది. 1776లో చర్చ్ స్టేట్ అది వేరుగా ఉండాలి అని రాజ్యాంగం రాస్తే దాన్ని కలపడానికి ఈ కలిపే ప్రయత్నము 2001లో ప్రారంభం అయింది. సో 2001 నుండి అమెరికా దేశం తన యొక్క ఫ్రీడమ్ని, ఇండిపెండెన్స్ని కోల్పోవటము కొద్దిగా ప్రారంభము అయింది. ఆదివారం చట్టం వచ్చేసరికి పూర్తిగా ఈ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు తృణీకరిస్తారు. ఈ చరిత్ర అంతా మనం ఎక్కడ చూస్తున్నామంటే, ఇదంతా ఎక్కడ ఉందనంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో ఉంది. ప్రవచనము చదివే విద్యార్థులుగా మూడవసారి ఈ దానియేలు గ్రంథాన్ని విప్పినప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని చదవాలి. చదివితే ఏమర్థమవుతుందంటే, అర్ధరాత్రి కేక వర్తమానము తెలుస్తుంది. ఈ అర్ధరాత్రి కేక వర్తమానం ఏమిటంటే, మృగమునకు ప్రతిమను ఏ విధంగా చేస్తున్నారు. దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుచేతనంటే, ఈ మృగమునకు ప్రతిమ
జరగటము ప్రారంభమైపోయింది 2001లో. సో కనుక ఎందుచేత మృగమునకు ప్రతిమ చేయడం మనం ఇది క్లోజ్గా అర్థం చేసుకోవాలనంటే, మృగమునకు ప్రతిమ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అమెరికాలో మనకి కృపకాలము ముగుస్తుంది. మూడవసారి ఈ యొక్క వెలుగును దేవుడు ఇచ్చినప్పుడు దానియేలు గ్రంథం నుండి ఎవరైతే దీనిని 144 మూమెంట్ గురించిది. సో ఎవరైతే దీనిని ఈ వెలుగును తీసుకుంటారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు. సో ఆఖరి పరీక్ష సమయం, ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్ 2023లో ప్రారంభము అయింది. సో ఇక్కడ మనం చూస్తే 2 టెస్టింగ్ ప్రాసెస్ కనిపిస్తాయి మనకి. 2 టెస్టింగ్ ప్రాసెస్. ఒకటి 144 టెస్టింగ్ ప్రాసెస్. ఎప్పుడు ప్రారంభమైంది అది టెస్టింగ్ ప్రాసెస్ ఫర్ 144? సెప్టెంబర్ 11, 2001 టెస్టింగ్ ప్రాసెస్. సెకండ్ టెస్ట్ ఎప్పుడు వచ్చింది? జూలై 18, 2020. థర్డ్ టెస్ట్ సండే లో. అయితే 144కి లైన్ విత్ ఇన్ లైన్ జూలై 23, 2023 రెండో దూత వర్తమానం, అర్ధరాత్రికి ఏక వర్తమానం వచ్చింది. అది రెండో దూత వర్తమానాన్ని ఎంపవర్ చేసింది. మూడవదిగా ఆదివారము చట్టం. సో ఇవి మనం ఈ ఈడెన్ హిస్టరీని మనం చదువుతూ ఉన్నప్పుడు సత్యంలో మనం సెటిల్ అయిపోవాలి పరిపూర్ణంగా. ఈ సత్యంలో దేవుడిచ్చిన వెలుగును తీసుకుని ఈ సత్యంలో మనము ఉన్నప్పుడు స్థిరపడిపోయినప్పుడు వి రిసీవ్, దట్ ఇస్ ద సైన్ వి రిసీవ్ హిస్ క్యారెక్టర్. ఆయన యొక్క క్యారెక్టర్ మనకి వచ్చింది. సో ఈ విధంగా ఈ యొక్క పరీక్ష సమయం వచ్చినప్పుడు వారి క్యారెక్టర్ స్థిరపడిన ప్రజల్ని దేవుడు మనకి ఎక్కడి నుంచి చూపిస్తాడో తెలుసండి? దానియేలు గ్రంథంలో చూపిస్తాడు. దానియేలు 1వ అధ్యాయంలో దానియేలు ఆయన యొక్క ముగ్గురు స్నేహితులకి వారికి పరీక్ష వచ్చింది. వారి పరీక్ష వస్తే వాళ్ళు ఆ పరీక్ష వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు? ఈ ఆహారాన్ని తినమంటే మేము తినమని చెప్పారు. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు ట్రూత్లో వాళ్ళు. అందుకని రాజుగారికి భయపడలేదు. వాళ్ళు భయపడకుండా ఈ ఆహారాన్ని మేము తినమని చెప్పారు. వారికి 10 రోజులు వారు పరీక్షించి వారికి టెస్ట్ పెడితే వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పారు? 10 times. వాళ్ళు సత్యంలో స్థిరపడిపోయారంట దానియేలు ఆయన స్నేహితులు. అదేవిధంగా పెంతెకోస్తు దినమందు 40 రోజులు దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు వాక్యాన్ని బోధించారు. వారు సత్యంలో స్థిరపడిపోయారు. అందుకని వీళ్ళు లోకంలోకి వెళ్ళే లోకాన్ని ఏం చేశారు? తలకిందులు చేశారు. పెంతెకోస్తు దినమందు వారు పరిశుద్ధాత్మను పొందారు. కడవరి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మను పొందారు. అవుట్ పోరింగ్ ఆఫ్ ఎర్లీ రైన్ వారికి వచ్చింది. సో పెంతెకోస్తు దేనికి సూచనగా ఉంది? సండేలో. సో కనుక యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా వారు సత్యంలో వారు స్థిరపడిపోయారు. తర్వాత దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు, మీరు ఆ మృగమునకు నమస్కారం చేయకపోతే మిమ్మలను అగ్నిగుణంలో పడేస్తామంటే వాళ్ళు ఏమన్నారు? మేము దీనికి నమస్కారం చేయమని చెప్పి వాళ్ళకి మాట అన్నారు. ఇంకొకసారి సమయం ఇస్తాం రాజు అంటాడు. ఇంకా మరింత సమయం ఇస్తాం, ఆలోచించుకోండి అంటే అంటారు వాళ్ళు. మాకు సమయం అవసరం లేదంటారట. ఈ సమయం అవసరం ఎందుకు చెప్పారు తెలుసు? వాళ్ళు స్థిరపడిపోయారు. నాకు సమయం అవసరం లేదంట. ఇంకా సో మేము ఆలోచించుకుంటాము, మీకు టైం లేదు, ఇంకొకసారి ఆలోచించుకుంటే మాకు సమయమే అవసరం లేదు, మీ మాట మాకు వినం మేము. వాళ్ళు సత్యంలో వారు స్థిరపడిపోయారు. మనం కూడా 144,000 వారు సత్యంలో వారు స్థిరపడాలి. స్థిరపడినప్పుడు దానియేలు ఆయన స్నేహితుల్లాగా మనము ప్రవర్తిస్తాం. వీళ్ళ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో పడేస్తే అక్కడ 4వ వ్యక్తి మనం చూస్తాము. అప్పుడు ఆ రాజు మొత్తం లోకం అంతటికి ఆయన శాసనం చేస్తాడు. ఏమని? దానియేలు వేరే దేవుడు నిజమైన దేవుడు అని శాసనం చేస్తాడు. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనం సత్యంలో స్థిరపడిపోతాం. అప్పుడు మనల్ని ఎన్సైన్గా లేపుతాడు దేవుడు, లోకమంతటికి వెలుగుగా ఉండటానికి. 2023 ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్ బిగేన్ ఫర్ 144,000. అర్ధరాత్రి కేక వచ్చింది. 7వ ముద్ర విప్పటము జరిగింది. 40వ వాక్యంలో 11 వాక్యంలో మనకు కనపడేవి 144 మూవ్మెంట్స్.
1,44,000 మంది యొక్క మూమెంట్ 40 వాక్యంలో ప్రారంభము అయింది. అదేవిధంగా 40 వాక్యంలో ఇస్లాం ప్రవచనంలో ఇస్లాంకి ఒక లైన్ ఉంది, దానిని మనం అక్కడ చూస్తాము. 40 వాక్యంలో రష్యాని చూస్తాము. 40 వాక్యంలో మనము ప్యాప్సీని చూస్తాము. సో కనుక దానియేలు 11వ అధ్యాయము 40 వాక్యము 1,44,000 మంది యొక్క మూవ్మెంట్ అది ప్రారంభమైంది. ఈ మూమెంట్ ప్రారంభించడానికి దేవుడు ఎవరిని అనుకున్నాడు? జెఫ్ పెప్పింజర్. సో ఈ 1,44,000 మంది ఈ మూమెంట్లో 10 మంది కన్యకల ఉపమానము లేకపోతే మిల్లరెట్టి హిస్టరీ మరలా రిపీట్ అవుతుంది. మొదటి దూత వర్తమానము 2001లో వచ్చింది. మొదటి దూత వర్తమానం 1989లో వచ్చింది. 2001లో అది శక్తి పొందింది. రెండవ దూత వర్తమానము జూలై 18, 2020లో వచ్చింది. ఇది ఎప్పుడో శక్తి పొందింది? జూలై 2023లో శక్తి పొందింది. నెక్స్ట్ జరగవలసింది ఏముంది? ఇంకా సండేలో 2022వ సంవత్సరంలో జరిగింది. ఏం జరిగిందంటే 2022వ సంవత్సరంలో డెమోక్రాట్స్, గ్లోబలిస్ట్, రిపబ్లికన్స్ వీళ్ళిద్దరూ గ్లోబలిస్ట్ అంటే ఎవరంటే ఎవరిని పిలుస్తారంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది గ్లోబలిస్ట్ చేసే పని అనమాట. సో కనుక అమెరికా దేశంలో ఉన్న డెమోక్రాట్స్ అదేవిధంగా గ్లోబలిస్ట్ రిపబ్లికన్స్ వీళ్ళు సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీజరల్ లాస్ని వాళ్ళు డైరెక్ట్గా డినై చేశారు. ఇప్పుడు 2022. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మృగమునకు ప్రతిమ చేయాలనంటే అమెరికా రాజ్యాంగం అది కొట్టివేయబడాలి. అది అలా ఉంటే వీళ్ళు చేయలేరు వాళ్ళు. అందుకని దానిపైన పని ప్రారంభమైంది 2001లోను, తర్వాత 2022లో ఆ పని ప్రారంభము అయింది. సో హిడెన్ హిస్టరీ ఆఫ్ డానియల్ 11:40 దీని గురించి ఇంకా సమాచారం ఉంది. తర్వాత మనము దీని గురించి నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రవచనాల ద్వారా లోకం యొక్క అంతంలో జరగబోయే వాటిని మీరు బయలుపరుస్తున్నారు. మేము నేర్చుకున్న వాటిని మీ ప్రజలకు బోధించడానికి మీరు మాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఇచ్చారు ప్రభువా. మీ వాక్యాన్ని ప్రేమించే ప్రజలందరి దగ్గరికి వర్తమానాన్ని మీరు పంపిస్తారు. ఈ వర్తమానము పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిస్తారని మీరు చెప్పిన మాట ఈ వాక్యం వినిచున్న అందరి జీవితంలో నెరవేరినట్లుగా మీరు కృప చూపించమని, మా దోషములను మా పాపములను మీరు క్షమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గుణశీలతలోనికి మమ్మల్ని ఈ యొక్క చివరి సత్యం ద్వారా మమ్మల్ని అందరూ నడిపించుకోనమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.